నమస్తే, వెల్కమ్ టు బేకరీ న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్య అంశాలు. ప్రభుత్వం ఏర్పడ్డ రెండో రోజే మహాలక్ష్మి పథకం అమలు. మహబూబాబాద్ లో జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ శశాంక. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జలగం ప్రవీణ్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతు పక్షపాతి. దెబ్బతిన్న పొలాలను పరిశీలించి మాట్లాడిన మంత్రి రజని. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ నాయకుల హర్షం. సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపిన మహిళా ప్రయాణికులు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఒకేసారి 6 ప్రభుత్వ గ్యారంటీల స్కీమ్లను అమలు చేస్తామన్న మాట ప్రకారము కొత్త ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజే మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం అమలు చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నుండి పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక, డిపో మేనేజర్ శివప్రసాద్ తో పాటు మరికొందరు అధికారులు జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. మహిళలంతా స్వీట్లు పంచుకొని సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ చెన్నారెడ్డి భారతచంద్రెడ్డి గారి ఆదేశాల మేరకు మన మహబూబాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ముఖ్య డాక్టర్ మురళీ నాయక్ గారు ఆదేశాల మేరకు సోనియా గాంధీ గారి వేడుకలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ బస్సులు సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని అమలు చేశారు. ఆ కార్యక్రమం ఈరోజు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సోనియా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘనంగా సోనియా గాంధీ బర్త్డే వేడుకలు నిర్వహించారు. తంగలపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ ఆధ్వర్యంలో సోనియా జన్మదిన వేడుకలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టపాకాయలు పేల్చి కేక్ కట్ చేశారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో సబండ వర్గాలకు సమన్యాయం జరుగుతుందని జలగం ప్రవీణ్ అన్నారు. సోనియా గాంధీ గారి నాయకత్వం. తెలంగాణ ఇచ్చిన తల్లి, తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు పురస్కరించుకొని తంగలపల్లి మండల కేంద్రంలో తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు సోనియా గాంధీ గారి పుట్టినరోజు వేడుకలను చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏదైతే తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని కలలుగన్నారో ఆ కలల సాకారం నేటితో మొదలైందని చెప్పి తెలియవస్తూ ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు డిసెంబర్ 9వ తారీఖు రోజున ఈ రోజు నుండే స్వాతంత్రులైందని చెప్పి ప్రతి ఒక్క గుండె ఈరోజు హర్షాతిరేకాలతో సంబరాలు జరుపుకుంటున్న వేళ ఈరోజు తెలంగాణ ప్రజలందరూ సుభిక్షంగా సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ ముందుకు పోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి బ్రహ్మరథం పట్టారు. అలాగే గౌరవనీయులు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో దానిలోని తను ఇచ్చిన 6 గ్యారంటీల సంక్షేమ అమలును నేటితో మొదలుపెట్టి మొట్టమొదటిగా మహిళా సాధికారిగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఈరోజు మహాలక్ష్మి పథకం కింద ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుండి ఏ ప్రాంతంకైనా ప్రతి మహిళ
ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కార్డు కావచ్చు, ఇటువంటి గుర్తింపు కార్డులు ఉన్న ప్రతి ఒక్కరూ ఎక్కడి నుండి ఎక్కడికైనా ప్రయాణించడానికి ఒక సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. అలాగే రెండవ పథకంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కార్పొరేట్ వైద్యం అందించాలని చెప్పి 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ బీమా కూడా ఈ రోజే ప్రారంభించడం జరిగింది. కాబట్టి గమనించాలి, భవిష్యత్తులో 6 గ్యారెంటీలతో పాటుగా ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, ప్రజల సంక్షేమమే, ప్రజల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పడానికి రేవంత్ రెడ్డి గారు నిన్న నిర్వహించిన ప్రజా దర్బారే సాక్ష్యం. కాబట్టి కాంగ్రెస్ శ్రేణులు ఏ గ్రామాల్లో ఉన్నా, ఎక్కడ పట్టణంలో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, ఎలాంటి సమస్యలు ఉన్నా మీరే కూర్చుండి మూకుమ్మడిగా మన గ్రామ కమిటీల ద్వారా కావచ్చు, మండల కమిటీల ద్వారా కావచ్చు, సమస్యను వెలికి తీసి సమస్యను మనమే తీర్చుకునే దిశగా అడుగులు వేయాలి. మనం శ్రీమతి సోనియా అన్నదాతలకు అండగా నిలబడడంలో ఈ దేశంలోనే జగనన్న ప్రభుత్వం ఆదర్శంగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి బిడదల రజని అన్నారు. మెంచాంగ్ తుఫాన్ దాటికి దెబ్బతిన్న పొలాలను మంత్రి పరిశీలించారు. చిలకలూరుపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం తాంబాడు, గున్నవారిపాలెం, రాజుగారిపాలెం, బుక్కవరం తదితర గ్రామాల పరిధిలో పంట పొలాలను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టపోయిన ప్రతి సందర్భంలోనూ వెంటనే నష్టపరిహారం అందజేశామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతి అన్నారు. ఎంత కాయ ఎంత బాగుందో. 3 మండలాలకి ఎక్కువ ఉంది. ప్లస్ గాలి ఈ రెండు ఎక్కువయ్యేటప్పటికి పంటకు వచ్చి కొద్ది రోజులు అయితే కోతలు వస్తారు. ఇంకెన్ని రోజులు అయితే వస్తే వాళ్ళు ఇంకో 20 రోజులు, ఎందుకంటే కాయ వచ్చి స్పష్టంగా ఉంది కదా. ఎన్ని ఎకరాలు వేసారన్నా? మనం ఏం చెప్పినట్టే ఉన్నా మీ దగ్గర అయితే ఏర్లు కనిపిస్తే అవి తొక్కుతున్నారు మేడం. మొత్తం పొలాలు అందరూ తొక్కుతున్నారు. నెలలు తొక్కుకోవాలి కదా. మరి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారా? ఇస్తున్నాం. వచ్చేదా కూడా ఆయనకు తెలియదు. టొబాకో మనకు టొబాకో కూడా పోతుంది. ఆయన పేరు ఏం పేరు అబ్బాయి? ఇక్కడ మొత్తం పొలం అంతా కూడా ఇది పరిస్థితి ఉందా? ఈ కండిషన్ లో కొద్దిగా ఇది కొద్దిగా బెటర్, ఇది డ్యామేజ్ నలుపు రాకూడదు. యూట్యూబ్ సగం మంది దానికి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సోనియా గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మహిళలకు ఉచిత సౌకర్యం కల్పించడంతో కాంగ్రెస్ నాయకులు డిటి నరసింహులు బాబు ముసాబాద్ కొత్త బస్ స్టాండ్ లో మహిళా ప్రయాణికులు సోనియా గాంధీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కండక్టర్ సరిపోతుంది. మేడం ఈరోజు
ఈరోజు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఈ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి ముందుగా 6 తీసుకొచ్చేది ప్రజలకు. ముందుగా తెలంగాణ తల్లి సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మహిళలకు ఫ్రీ టికెట్ లేకుండా తెలంగాణలో ఎక్కడైనా తిరగాలని అమలు చేస్తూ ఇంతకుముందే అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత సిగరెట్లో స్టార్ట్ చేశారు 1:30కు. ఈరోజు కూడా ముస్తాబాద్లో ఈ ప్రజలకు అందరికీ తల్లి మీకు ఎవరికైనా ఈరోజు ఆధార్ కార్డు లేకుండా కానీ ఫ్రీ ఉంటుంది. ఇక ముందు రేపటి నుంచి ఆధార్ కార్డు కంపల్సరీ తీసుకురావాలి. ఎందుకంటే తెలంగాణలో ఎక్కడ కంపల్సరీ కావాలి మీ అందరికీ. దానికి ఇగో తల్లిదుడు ముందుగానే కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఇందిరమ్మ పార్టీ వచ్చిందని తల్లి ముందుగానే ఆధార్ కార్డు తీసుకుని వచ్చింది. ఇలాంటిగా ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి మేము కోరేది ఒకటే, తెలంగాణ ప్రజలు కావచ్చు మహిళలు కానీ కాంగ్రెస్ పార్టీ అనేది ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చిందో దశల వారీగా అమలు చేసుకుంటూ వస్తుంది. అదేవిధంగా మీరు ఏమాత్రం బాధపడకండి, పెన్షన్ కానీ ఏది కానీ అన్ని సహాయిగా వస్తాయి. ఎవరో పిచ్చి కుక్కలు మురుగుతారు, కరెంటు పోతుంది, కాంగ్రెస్ వచ్చిందని చెప్తారు, అవి ఎప్పి నమ్మకూరి అవన్నీ మీకు ఇస్తాం. మీకు ఇయ్యని వేళ మేము ముస్తాబాలు ఉంటాం, మీ గుడెంలో కూడా మా కాంగ్రెస్ కార్యకర్తలు అడగచ్చు. మీకు ఏదైనా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు న్యాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ అందుబాటులో ఉండదని మేము కోరుకుంటున్నాం. యూసఫ్గూడ శ్రీకృష్ణ నగర్ లోని సాయి సరస్వతి విద్యానికేతన్ పాఠశాలలో విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. ఈ ప్రదర్శనకు ముఖ్య అతిథిగా ఆఫ్ స్కూల్ మేనేజింగ్ కమిటీ డైరెక్టర్ జయంతి వెంకటరామన్ హాజరయ్యారు. విజ్ఞాన శాస్త్ర పరిశోధనల వల్ల విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయవచ్చు. By choosing a small working model, the materials required are thermocols, batteries, motor, and LED light and rocket made with paper. So we are using myself Inaya Fatima of class 4. So I made this project of Chandrayaan 3. Explain. Rocket propulsion is defined as the force that is used by the rocket to take off from the ground and into the atmosphere. The principle behind this rocket propulsion is second planet from the sun and Earth. Mars is the red planet and third planet from the sun. Earth is the fourth planet from the sun. And it's known as a blue planet. I am studying 5th year. Today I am going to explain about Mercury and its planet. Mercury is the first planet from the sun. Ace on Mercury is hot because it is closer to the sun. The land on Mercury is hard and heavy. There are many craters all over. Craters have been drawn over by the surface of the planet. There is no water on Mercury. Now I am going to explain about Venus planet. Venus is the second planet from the sun. And my kids are studying in this school. School name is Sri Sai Saraswati Vidyanikedhan School. My kids first presented air in the water. Air in the water. Actually, this is a good opportunity to show their talent. Science school is good. Sri Sai Saraswati Vidyanikedhan. What's your child name? My child name is Hemant from 5th class and my daughter name is Manisha. She is first బేబీ నా పిల్లలిద్దరూ శ్రీ సాయి సరస్వతి విద్యానికేతన్ స్కూల్లో చదువుతున్నారు. పిల్లలు ప్రతి యాక్టివిటీలో కూడా షార్ప్గా ఉంటారు. స్కూల్లో ఎన్విరాన్మెంట్ కానీ స్టడీ కానీ చాలా బాగుంది. From SSSV, Sri Sai Saraswati Vidyanikedhan School, the principal of the school. Here I need to mention, I need to thank the management. The opportunity was given to the children as well as the teachers. Whatever the way we required, that is being proceeded along with the children. Really, once again I need to thank the management. The first and foremost, the congratulations towards the children about Chandrayaan 3. The recent and the foremost which has been happening, that is being proceeded with the children. It was about the elements not sparing even the inert gases, which as a song when the children sang, whether they learnt about, and this was all by students from primary to middle school,
and perhaps students from high school as well. The song taught the students about the elements in the periodic table. This was a song exactly about the periodic table. And second thing, of course, it was floor-wise, that includes children from primary to the high school. Added attraction to this, the children welcomed the attendees there with the water rocket. That was really very innovative, and the children were very cautious to warn the people around it to move a little far so that the చిలకలూరిపేట నియోజకవర్గంలోని నాదెండ్ల మండలం తూంబాడు గ్రామంలో చెన్నకేశవ స్వామి ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ జీర్ణోద్ధరణ శంకుస్థాపన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా మంత్రి రజని కృషితో ఆలయానికి ₹1 కోటి మంజూరు చేయడంతో మంత్రికి ఆలయ కమిటీ సత్కరించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వం ఏర్పడ్డ రెండో రోజే మహాలక్ష్మి పథకం అమలు. మహబూబాబాద్ లో జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ శశాంక. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జలగం ప్రవీణ్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతు పక్షపాతి. దెబ్బతిన్న పొలాలను పరిశీలించి మాట్లాడిన మంత్రి రజని. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ నాయకుల హర్షం. సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపిన మహిళా ప్రయాణికులు. చూస్తూనే ఉండండి వీక్లీ న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.